ये सब है तेरी खूबियों का असर खिवैया मेरी नैया तेरे हवाले चले हम उधर ले चले तुम जिधर देह दुनिया। ఓం శాంతి. ఈరోజు మురళి 26/2021, రివైజ్ డేట్ 22/1/88, 22/1/88. హిమ్మత్ కా పేలా కదం సమర్పణత. సాహసం యొక్క మొదటి అడుగు సమర్పణత అనేది ఉండేది బ్రహ్మబాబాలో. బ్రహ్మబాబ్కి జీవన్ కహాని, బ్రహ్మబాబా యొక్క జీవిత కథ ఆధారంగా తీసుకుని అందులో సమర్పణత అనే అడుగు బాబా ఎలా సాహసంతో ముందుకు వేశారు అనేది ఈరోజు బాబా చెప్తున్నారు. आज स्नेह के सागर बाप दादा अपने स्नेही बच्चों को देख हर्षित हो रहे. ఈరోజు స్నేహ సాగరుడైన బాప్ దాదా తన స్నేహి పిల్లల్ని చూస్తూ హర్షితులు అవుతున్నారు. हर एक स्नेही आत्माओं को एक ही लगन है, श्रेष्ठ संकल्प है कि हम सभी बाप समान बने, स्नेह में समा जाए. ప్రతి ఒక్క స్నేహి ఆత్మలకు ఒకే తపన ఉంది, లగ్నం ఉంది, ఒకే శ్రేష్ఠ సంకల్పం ఉంది. మేమందరము బాబా సమానంగా తయారైపోవాలి, బాబా స్నేహంలో ఇమిడిపోవాలి అని. స్నేహమే సమాజన అర్థాత్ బాప్ సమాన్ బన్న. స్నేహంలో ఇమిడిపోవడము అంటే బాబా సమానంగా తయారైపోవడం. सभी के दिल में ये दृढ़ संकल्प है कि हमें बाप दादा द्वारा प्राप्त हुए स्नेह, शक्तिशाली पालना और अकुट अविनाशी खजानों का रिटर्न अवश्य करना है. అందరి హృదయంలో ఇది దృఢ సంకల్పం ఉంది. మేము బాప్ దాదా ద్వారా లభించిన స్నేహము, శక్తిశాలి పాలన మరియు తరగని అవినాశి ఖజానాలు వీటి యొక్క రిటర్న్ తప్పకుండా తీర్చుకుంటాము అని అందరిలో దృఢ సంకల్పం ఉంది. రిటర్న్ మీ క్యా దేంగే అయితే బాబాకు ఈ పాలనకు రిటర్న్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సివాయ్ దిల్ కి స్నేహకి ఆప్కే పాస్ ఓర్ హై హీ క్యా? హృదయం యొక్క స్నేహం తప్ప ఇంకా మీ దగ్గర ఉన్నది కూడా ఏముంది బాబాకి ఇవ్వడానికి? జో భీ హై వో బాప్ కా దియా హువా హై, వో క్యా దేంగే? మీ దగ్గర ఏదైతే ఉందనుకుంటున్నారో అవన్నీ కూడా బాబా ఇచ్చినటువంటి ప్రాప్తులే ఉన్నాయి మీ దగ్గర. అవి ఏమి ఇస్తారు? బాప్ సమాన్ బన్నా యహీ రిటర్న్ హై और ये सभी कर सकते हो. కాబట్టి మనం ఇవ్వగలిగే రిటర్న్, పిల్లలు ఇవ్వగలిగే రిటర్న్ ఏంటంటే బాబా సమానంగా తయారై చూపించడము. ఇది రిటర్న్. ఇది అందరూ ఇవ్వగలరు కూడా. మిగిలింది ఏది ఇచ్చినా బాబా ఇచ్చింది బాబాకి ఇచ్చినట్టు అవుతుంది అని చెప్తున్నారు బాబా. बाप दादा देख रहे थे कि आजकल सभी के दिल में विशेष ब्रह्मा बाबा की स्मृति ज़्यादा इमर्ज है. బాప్ దాదా చూస్తున్నారు ఈరోజు అందరి హృదయంలో విశేషంగా బ్రహ్మా బాబా స్మృతి సదా ఇమర్జ్ అయి ఉంది అని చెప్తున్నారు బాబా. అది 88 కదా, జనవరి నెల 22 మురళి ఇది. అంటే బాబా అవ్యక్త దినమైన 2 రోజుల తర్వాత విశేషంగా బ్రహ్మాబాబా స్మృతి ఎక్కువగా ఉంది కదా. స్మృతి శరీర్కి నే లేకిన్ చరిత్రంకి విశేషతంకి స్మృతి హే. బాబా స్మృతి అంటే శరీరాన్ని స్మృతి చేసుకోవడం కాదు, కానీ బాబా చరిత్రల యొక్క విశేషతలన్నీ స్మృతి తెచ్చుకుంటున్నారు కదా మీరు అంటున్నారు బాబా. क्योंकि अलौकिक ब्राह्मण जीवन ज्ञान स्वरूप जीवन है. ज्ञान स्वरूप होने के कारण देह की स्मृति भी दुख की लहर नहीं लगेगी. ఎందుకంటే మనము ఉన్నటువంటి అలౌకిక బ్రాహ్మణ జీవితము జ్ఞానస్వరూప జీవితం అయిపోయింది. జ్ఞానస్వరూపంగా ఉన్న కారణంగా దేహం యొక్క స్మృతి కలిగినప్పటికీ కూడా, అంటే బ్రహ్మబాబాని గుర్తు చేసుకున్నప్పటికీ కూడా దుఃఖం యొక్క అలలైతే రావు మీకు అని చెప్తున్నారు బాబా. अज्ञानी जीवन में किसी को भी याद करेंगे तो सामने दे आएगी. देह के संबंध के कारण दुख
మేషస్ హోగా. అదే అజ్ఞాన కాలంలో, అజ్ఞాని జీవితంలో అంటే జ్ఞానంలో లేని అటువంటి జీవితంలో ఎవరినైనా గుర్తు తెచ్చుకుంటే వాళ్ళ దేహం గుర్తొస్తుంది. వాళ్ళతో మనకున్న దేహ సంబంధం గుర్తొచ్చే కారణంగా దుఃఖం అనేది కలుగుతుంది. వెళ్ళిపోయిన వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ ఉంటారు అజ్ఞానంలో అయితే. लेकिन आप ब्राह्मण बच्चों को बाप की स्मृति आते समृद्धि आ जाती है कि हमें भी बाप समान बनना है. కానీ ఇక్కడ బ్రాహ్మణ పిల్లలు మీకు జ్ఞానం ఉన్న కారణంగా బాబా స్మృతి రాగానే ఒక సమర్థత వచ్చేస్తుంది. దుఃఖం కలగదు, సమర్థత వస్తుంది. ఏమని? మేము కూడా బాబా సమానంగా తయారై తీరాలి అని. अलौकिक बाप की स्मृति समर्थि अर्थात శక్తి దిల్లాతి. అంటే అలౌకిక బాబా బ్రహ్మ బాబా మనకి గుర్తు రాగానే ఒక ఆ స్మృతి మనకు సమర్థత అంటే శక్తిని కలిగిస్తుంది. चाहे कोई कोई बच्चे दिल का स्नेह नैनों की मोतियों द्वारा भी प्रकट करते, लेकिन दुख के आंसुनी वियोग के आंसुनी स्नेह के मोती हैं. కొంతమంది పిల్లలు ఈ రోజుల్లో అంటే జనవరి నెల అవ్యక్త దినము జరుపుకుంటున్న రోజుల్లో హృదయం యొక్క స్నేహంతో కొంతమంది పిల్లల నయనాల నుండి ముత్యాలు కురుస్తూ వాళ్ళ స్నేహాన్ని చూపిస్తున్నారు. అంటే కంటి నుండి కన్నీరు. కానీ ఇది దుఃఖం యొక్క కన్నీరు కాదు, బాబా నుండి అయ్యామనే వియోగం యొక్క కన్నీరు కాదు, కానీ బాబా మీద ఉన్న స్నేహానికి గుర్తుగా స్నేహం యొక్క ముత్యాలు ఇవి అని చెప్తున్నారు బాబా. దిల్కే మిలన్ కా స్నేహే, హృదయం ద్వారా మిలనం జరుపుకునే స్నేహం ఈ విధంగా కొంతమంది పిల్లల్లో కనిపిస్తుంది. వియోగి नहीं लेकिन రాజయోగి है. వియోగి అయ్యే కన్నీరు కాదు అది, వియోగి కాదు కానీ రాజయోగి అయి ఉన్నారు పిల్లలు, వియోగి యొక్క ఫీలింగ్లో లేరు. क्योंकि दिल का सच्चा स्नेह शक्ति दिलाता है कि जल्दी से जल्दी पहले मैं बाप का రిటర్న్ దూ. ఎందుకంటే హృదయం యొక్క సత్యమైన స్నేహం ఎక్కడుంటుందో అది శక్తి కలిగిస్తుంది. అతి తొందరలో నేను ముందుగా బాబాకు రిటర్న్ చూపిస్తాను అని ఒక శక్తి కలిగించే స్నేహం ఇది. రిటర్న్ దేనా అర్థాత్ సమాన్ బన్నా, బాబాకు రిటర్న్ ఇవ్వడము అంటే బాబా సమానంగా తయారవడం. इस विधि से अपने स्नेही बाप दादा के साथ स्वीट होम में रिटर्न होंगे अर्थात साथ वापस जाएंगे. ఈ విధి ద్వారానే తమ స్నేహి అయిన బాప్ దాదాతో పాటు స్వీట్ హోమ్కి రిటర్న్ వెళ్తాం మనము. అంటే తోడుగా తిరిగి ఇంటికి వెళ్తాము. రిటర్న్ కర్నా బీ హే और బాప్ కే సాత్ రిటర్న్ జానా బీ హే. రెండు పనులు ఉన్నాయి మనకి. ఒకటి బాబా స్నేహానికి రిటర్న్ తీర్చాలి కూడా, ఇంకొకటి బాబా తోడుగా రిటర్న్ జర్నీ చేస్తూ వెళ్ళాలి కూడా మనం. इसलिए आपका स्नेह व याद दुनिया से न्यारा और बाप का प्यारा बनने का है. అందువలన మీకు ఏదైతే బాబా మీద స్నేహం కలుగుతుందో, బాబా స్మృతులు కలుగుతున్నాయి ఈరోజు, ఇది ప్రపంచం నుండి అతీతంగా బాబాకు ప్రియంగా తయారైపోయే స్నేహము అని చెప్తున్నారు బాబా. तो बाप दादा बच्चों की समर्थ बनने का संकल्प समान बनने को उमंग देख रहे थे. కాబట్టి బాప్ దాదా ఈరోజు పిల్లల్లో సమర్థంగా తయారైపోవాలి మేము అనే సంకల్పాలు, బాబా సమానంగా తయారవ్వాలనే ఉమంగము చూస్తున్నారు పిల్లల్లో. బ్రహ్మా బాప్కి విశేషతకు దేఖ రహే थे. బ్రహ్మా బాబా యొక్క విశేషతల్ని చూస్తున్నారు పిల్లలు. అగర్ బ్రహ్మా బాప్కి విశేషతం का वर्णन करे तो कितनी होंगी. బ్రహ్మా బాబా యొక్క విశేషతలు ఒకవేళ వర్ణించాలని మొదలు పెడితే ఎన్ని విశేషతలు ఉంటాయి. హర్ కదమ్మే విశేషతాయి రహే. బాబా యొక్క ప్రతి అడుగులో విశేషతలే ఉండేవి. संकल्प में भी सर्व को विशेष बनाने का हर समय उमंग उत्साह. బాబా యొక్క సంకల్పంలో కూడా అందరినీ విశేషంగా తయారు చేయాలి అని ప్రతి సమయంలో ఉల్లాస ఉత్సాహాలు ఉండేవి. अपनी वृत्ति द्वारा हर आत्मा को उमंग उत्साह में लाना, ये विशेषता सदा ही प्रत्यक्ष रूप में देखी. తన యొక్క వృత్తి ద్వారా ప్రతి ఆత్మను ఉల్లాస ఉత్సాహాలను తీసుకుని రావడము అనే విశేషత సదా ప్రత్యక్ష రూపంలో చూసేమో బాబాలోని. वाणी द्वारा हिम्मत दिलाने वाले, ना उम्मीद को उम्मीद मिलाने वाले, निर्बल आत्मा को उड़ती कला की विधि से उड़ाने वाले, सेवा के योग्य बनाने वाले, हर बोल अनमोल मधुर युक्ति थे. బాబా ఆలోచనలు ఎలా ఉండేవి.
బాబా యొక్క వృత్తి ఆలోచనలు ప్రతి ఒక్క ఆత్మకు ఉల్లాస ఉత్సాహాలు తీసుకొచ్చేసేలా ఉండేవారు బాబా. వాణి ఎలా ఉండేది? మాటలు సాహసం కలిగించేలా, అవిశ్వాసంతో ఉన్న వారిలో, ఆశ కోల్పోయిన వారిలో ఒక ఆశ కలిగించేలా, నిర్బల ఆత్మల్లో ఒక శక్తి కలిగించి ఎగిరే కళల యొక్క విధితో ఎగిరించేలాగా, సేవకు యోగ్యంగా తయారు చేసేలాగా, ప్రతి మాట అమూల్యంగా మధురంగా युक्तियुक्तंगा ఉండేది బాబాది. ऐसे ही कर्म में बच्चों के साथ हर कर्म में साथी बन कर्मयोगी बनाई. అలాగే కర్మలలోకి వచ్చినట్లయితే బాబా ఎలా ఉండేవారు? పిల్లలతోని ప్రతి కర్మలో సాథీగా ఉంటూ पिल्लल ने कर्मयोगी का तैयार చేశారు. सिर्फ साक्षी होकर देखने वाले नहीं, लेकिन स्थूल कर्म के महत्व को अनुभव कराने के लिए कर्म में भी साथी बने. కేవలం సాక్షిగా అయి ఉంటూ చూసేవారుగా ఉండేవారు కాదు బాబా, కానీ స్థూల కర్మ యొక్క మహత్వాన్ని అనుభవం చేయించడం కోసం పిల్లలకు కర్మలలో కూడా పిల్లలతో సాథీగా ఉన్నారు బాబా. जो कर्म मैं करूँगा मुझे देख बच्चे स्वतः ही करेंगे, इस पाठ को सदा कर्म करके పడాయా. నేనే ఈ కర్మ చేస్తాను, నన్ను చూసి పిల్లలు స్వతహాగా చేస్తారు అనే పాఠాన్ని బాబా సదా కర్మలలో చేసి చూపించారు, చదివించారు ఈ పాఠం. संबंध संपर्क में छोटे बच्चों को भी संबंध से बच्चों को बच्चों समान बन खुश किया. కాబట్టి నేను ఈ కర్మ చేస్తాను, నన్ను చూసి స్వతహాగా ఇతరులు చేస్తారనే పాఠము కర్మల ద్వారా చదివించారు బాబా. సంబంధ సంపర్కంలో చిన్న పిల్లలు కూడా తన యొక్క సంబంధం ద్వారా చిన్న పిల్లల్ని కూడా పిల్లలు సమానంగా అయిపోయి బాబా వాళ్ళని సంతోషపరిచారు. वानप्रस्थ को भी वानप्रस्थ रूप से अनुभवी बन संबंध संपर्क से सदा उमंग उत्साह में लाया. వానప్రస్థిలు అంటే వృద్ధులకు కూడా వృద్ధ రూపంలో వానప్రస్థి రూపంలో అనుభవిగా తయారై బాబా యొక్క సంబంధ సంపర్కం ద్వారా వారిని ఉల్లాస ఉత్సాహాల్లో తీసుకొచ్చేవారు బాబా. बाल से बाल रूप, युवा से युवा रूप और बुजुर्ग से बुजुर्ग रूप बन सदा आगे बढ़ाया. सदा संबंध संपर्क से हर एक को अपनापन अनुभव कराया. చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళ, బాలులతో బాలుల, యువకులతో యువకుల రూపంలో మరియు వృద్ధులతో వృద్ధుల రూపంలో సదా ముందుకు నడిపించారు బాబా. సదా సంబంధ సంపర్కం ద్వారా ప్రతి ఒక్కరికి నా వారు అనే అనుభవం చేయించారు. छोटा बच्चा भी कहेगा जितना मुझे बाबा प्यार करता उतना किसको नहीं करता. तो हर एक को इतना प्यार दिया जो हर एक समझे कि बाबा मेरा है. ये है संबंध संपर्क की विशेषता. చిన్న పిల్లలు కూడా ఏమనేవారు? బాబా ఎదురుగా వెళ్ళినట్లయితే బాబా నాకు ఎంత ప్రేమ ఇస్తున్నారో ఇంకెవరికి అంత ప్రేమ ఇవ్వరు, అంత ప్రేమ నాకు ఇస్తున్నారు, ఇచ్చారు అనే అనుభవాలు పొందేవారు చిన్నపిల్లలు కూడా బాబా నుండి. అంటే ప్రతి ఒక్కరికి ఎంత ప్రేమ ఇచ్చారంటే బాబా ప్రతి ఒక్కరి మనస్సు నుండి అనిపించేది బాబా నా వారు అని. ఇది బ్రహ్మా బాబా యొక్క సంబంధ సంపర్కంలో ఉండే విశేషత అని చెప్తున్నారు బాబా. देखने में हर एक आत्मा की विशेषता व गुण को देखना. బాబా చూడడము అనే విధానం కూడా ఎలా ఉండేది తెలుసా? ప్రతి ఒక్క ఆత్మ యొక్క విశేషత మరియు గుణాన్ని చూసేవారు బాబా. सोचने में देखो, सदा जानते हुए कि ये लास्ट नंबर के दाने हैं, लेकिन ऐसी आत्मा के प्रति भी सदा आगे बढ़े, ऐसा हर आत्मा प्रति शुभ चिंतक रहे. బాబా ఆలోచనలు కూడా ఎలా ఉండేవి చూడండి. సదా తెలిసినప్పటికీ వీళ్ళు లాస్ట్ నెంబర్లో వెళ్ళే పూస అని, అటువంటి వాళ్ళ పట్ల కూడా ప్రతి ఆత్మ పట్ల కూడా బాబా ఆలోచన ఏముండేది? సదా వీళ్ళు ముందుకి నడవాలి అనేటటువంటి శుభచింతకులుగా ఉండేవారు బాబా ప్రతి ఆత్మ పట్ల. ऐसे विशेषताएं सभी बच्चों ने అనుభవకి ఇలాంటి విశేషతలు బాబాలో పిల్లలందరూ అనుభవం చేశారు. వీళ్ళు లాస్ట్ నెంబర్ కదా అంతే అలా అనేవారు కాదు బాబా. వాళ్ళ పట్ల కూడా ఏమైనా ముందుకు వెళ్ళిపోతే ఇంకా మంచిదే, ముందుకు వెళ్ళాలి అని ఆలోచించేవారు. इन सभी बातों में समान बनना अर्थात फॉलो फर्दर करना है. ये फॉलो करना कोई मुश्किल है क्या? ఇటువంటి విషయాలన్నీ మనం
విన్నాము, అనుభవం చేశాం కదా. మరి వీటన్నింట్లో మనం సమానంగా తయారవ్వాలి. అప్పుడు ఏమంటారు? ఫాలో ఫాదర్ చేయడం. ఇది కష్టం అవుతుందా? కష్టం అనిపిస్తుందా ఏంటి? ఇసి కోయి రిటర్న్ దేనా కహా జాతా హై. కానీ ఫాలో చేసి చూపించినప్పుడే స్నేహం ఉంది బాబా మీద అంటారు. దీన్నే బాబా ఇచ్చే స్నేహానికి రిటర్న్ తీర్చటము అని కూడా చెప్తారు. तो बाप दादा देख रहे थे कि हर एक बच्चे ने अभी तक कितना రిటర్న్ किया है. అయితే బాప్ దాదా ఈరోజు చూస్తున్నారు ప్రతి పిల్లలు బాబా స్నేహం యొక్క రిటర్న్ ఎంతవరకు తీర్చారు. లక్ష్య తో సభీ కా హై లేకిన్ ప్రత్యక్ష జీవన్ మే హీ నంబర్ హై. లక్ష్యం అందరికీ ఉంది కానీ ప్రత్యక్ష జీవితంలో నంబర్ వారీగా ఉన్నారు. सभी नंबर बनना बनना चाहते, 2-3 नंबर बनना कोई पसंद नहीं करेंगे. ये भी लक्ष्य शक्तिशाली अच्छा है, लेकिन लक्ष्य और लक्षण समान होना यही సమాన్ బన్నా హై. అందరూ నంబర్ 1గా కావాలని అనుకుంటున్నారు. 2-3 నంబర్ కావడం ఎవరికీ ఇష్టం లేదు. లక్ష్యము అందరిది కూడా శక్తిశాలిగా ఉంది, మంచి లక్ష్యమే ఉంది. కానీ లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా అయిపోవాలి. లక్షణాలకు వచ్చేటప్పటికి, ఆచరణకు వచ్చేటప్పటికి లక్ష్యం పెట్టుకున్నంత దృఢంగా ఉండలేకపోతున్నారు కదా. కానీ ఈ రెండు సమానంగా అయినప్పుడే బాబా సమానంగా తయారవడము అంటారు. इसके लिए जैसे ब्रह्मा बाप ने पहले कदम हिम्मत का कौन सा उठाया, जिस कदम से पद्मा पदम భాగ్యవాన్ ఆది से अनुभव किया. దీనికోసం మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే బ్రహ్మ బాబా వేసే మొదటి అడుగు. సాహసంతో ఎటువంటి అడుగు ముందుగా వేశారు బాబా, ఆ అడుగుతో పద్మ భాగ్యవాన్గా తయారైపోయారు బ్రహ్మ బాబా. ఏంటది? పహలా కదం హిమ్మత్ కా సబ్ బాత్ మే సమర్పణత. బాబా సాహసంతో ఒక అడుగు ఏది, ఫస్ట్ అడుగు ఏది ముందుకేశారంటే అన్ని విషయాలలో సమర్పణత అనే అడుగు ముందుకు వేశారు బాబా. सब कुछ समर्पण किया, अन्य समर्पिंचर बाबा. कुछ सोचा नहीं कि क्या होगा कैसे होगा. 1 सेकंड में बाप की श्रेष्ठ मत प्रमाण. बाप ने इशारा दिया, बाप का इशारा और ब्रह्मा का कर्म व कदम. అన్నీ సమర్పించారు. ఏది ఆలోచించలేదు బాబా ఎలా అవుతుంది ఏమవుతుంది అని. 1 సెకండ్లోనే శివబాబా యొక్క శ్రేష్ఠ మతము అనుసారం శివబాబా ఇషారా ఇచ్చారు, బ్రహ్మ బాబా కర్మలో పెట్టారు, అడుగు వేసి చూపించారు. इसको कहते हिम्मत का पहला कदम. దీన్నే సాహసం యొక్క మొదటి అడుగు అంటారు. तन को भी समर्पण किया, मन को भी सदा मन मनाभव की विधि से सिद्धि स्वरूप बनाए. इसलिए मन अर्थात हर संकल्प सिद्धि अर्थात सफलता स्वरूप बने. బాబా తనుని కూడా సమర్పించారు. యజ్ఞంలో, సేవలో సమర్పణత అనే అడుగులో తనువును కూడా సమర్పించారు, మనస్సును కూడా సమర్పించారు. అంటే సదా మన్మనాభవ అనే విధి ద్వారా, అంటే బాబా స్మృతిలో మనస్సుని పెట్టే విధి ద్వారా సిద్ధి స్వరూపంగా తయారయ్యారు బాబా. అందువలన మనస్సు అంటే ప్రతి సంకల్పం సిద్ధించేలాగా, అంటే సఫలతా స్వరూపంగా తయారై చూపించారు బాబా. మనస్సుని మన్మనాభవ స్థితిలో పెట్టి సమర్పించి, धन को बिना कोई भविष्य की चिंता के निश्चिंत बन धन समर्पित किया, क्योंकि निश्चय था कि ये देना नहीं है लेकिन पदम गुना लेना है. ధనాన్ని కూడా బాబా ఎలా సమర్పించారంటే భవిష్య కోసం చింత లేకుండా, నా భవిష్యత్ కోసం ఉండాలి ధనము అని చింత లేకుండా నిశ్చింతగా తయారై తన దగ్గర ఉన్నంత ధనం అంతా కూడా సమర్పించారు బాబా. ఎందుకంటే బాబాకు లోపల నుండి నిశ్చయం ఉండేది, నేను ఏదైతే సేవ కోసం ఇది సమర్పిస్తున్నానో ఇవ్వడమో అనరు, నేను ఇవ్వడం లేదు కానీ 16 రెట్లు నేను తీసుకుంటున్నాను శివ బాబా నుండి అని నిశ్చయంతో ధనాన్ని కూడా సమర్పించారు బ్రహ్మ బాబా. ऐसा संबंध को भी समर्पित किया, अर्थात लौकिक का अलौकिक संबंध में परिवर्तन किए. తను, మన, ధనము, జనము, సంబంధాన్ని కూడా ఎలా సమర్పించారంటే బాబా లౌకికాన్ని అలౌకిక సంబంధంలో పరివర్తన చేశారు. చూడని కళ్యాణ్కి పరివర్తనకి బాబా ఎవరిని విడిచిపెట్టలేదు లౌకిక పరివారాన్ని, కానీ వారిని కూడా పరివర్తన చేసేసారు, వారికి కూడా కళ్యాణం చేశారు, వారిని కూడా బాబా సేవలో తీసుకొచ్చారు బాబా.
వాళ్ళ లౌకిక పుత్రుడు, పుత్రిక, లౌకిక పత్ని. వివాహం అయిపోయిన పిల్లలు కూడా అక్కడ ఇక్కడ ఎక్కడున్న బాబా సంతానంగా నడిచారు వాళ్ళు. మైపన్కి బుద్ధి, అభిమాన్కి బుద్ధి, సమర్పిత్కి. అలాగే ఇంకా 5వది బుద్ధి. జనము లౌకిక సంబంధాన్ని పరివర్తన చేశారు బాబా, సమర్పించారు. తను, మన, ధన, జన, ఇంకా బుద్ధి. నేను అనే బుద్ధి, అహంకారం యొక్క బుద్ధి, నేను చేశాను నాది అనే బుద్ధి, అహంకారంతో కూడిన బుద్ధి సమర్పించేశారు బ్రహ్మా బాబా. इसलिए सदा तन मन बुद्धि से निर्मल शीतल सुखदायी बन गए. అందువలన బాబా సదా తనువు మనస్సు ద్వారా బుద్ధి ద్వారా నిర్మలంగా శీతలంగా సుఖదాయిగా తయారైపోయారు ब्रह्मा बाबा. वो कैसे भी लौकिक परिवार से वह दुनिया के अनजान आत्माओं से परिस्थितियाँ आई, लेकिन संकल्प में भी स्वप्न में भी कभी संशय के सूक्ष्म स्वरूप संकल्प मात्र की हलचल में नहीं आई. లౌకిక పరివారం నుండి కానీ ప్రపంచంలో ఉన్న అజ్ఞాని ఆత్మల నుండి కానీ ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ సంకల్పంలో కూడా స్వప్నంలో కూడా ఎప్పుడు సంశయం యొక్క సూక్ష్మ స్వరూపం బాబాలో రాలేదు. సంకల్పం మాత్రం కూడా అలజడిలోకి రాలేదు బాబా. సంశయంలో రావడం అంటే అలజడిలో రావడం, అలజడిలోకి రాలేదు బాబా. ब्रह्मा की विशेष इस बात की कमाल रही जो आप सबके आगे साकार रूप में ब्रह्मा बाप एग्जाम्पल था, लेकिन ब्रह्मा के आगे कोई साकार ఎగ్జాంపుల్ नहीं था. బ్రహ్మా బాబా యొక్క విశేషమైన అద్భుతం ఏముండేదంటే ఈ విషయంలో మీ అందరి ఎదురుగా సాకార రూపంలో బ్రహ్మా బాబా ఒక ఎగ్జాంపులే చూపించారు. ఈ విధంగా సమర్పణత అని అడుగు వేసి ఎలాంటి పరిస్థితుల్లో కూడా బాబా సంశయంలా రాకుండా అంత నిశ్చయబుద్ధితో నిలబడి ఒక ఎగ్జాంపులే చూపించారు మన ఎదురుగా. కానీ బ్రహ్మా బాబా ఎదురుగా ఎవరో సాకారంగా ఎగ్జాంపుల్ లేరు. సిర్ఫ్ అట్టల్ నిశ్చయ బాప్కి శ్రీమత్ కా ఆధార్ రహా. బ్రహ్మా బాబా ముందుకు వెళ్ళారు అంటే కేవలం తనలో శివ బాబా మీద, జ్ఞానం మీద ఉన్న అట్టల్ చలించని నిశ్చయం, అలాగే శివ బాబా ఇచ్చే శ్రీమతం, దీనిని ఆధారంగా తీసుకుని ముందుకెళ్ళారు. అంతేకాని ఎవ్వరూ బాబా ఎదురుగా ఆదర్శం ఎగ్జాంపుల్ లేరు. आप लोगों के लिए तो बहुत सहज है, और जितना जो पीछे आए उनके लिए और सहज है, क्योंकि अनेक आत्माओं के परिवर्तन के श्रेष्ठ जीवन आपके आगे एग्जाम्पल हैं. మీకోసమైతే చాలా సహజం, బ్రహ్మా బాబా ఎగ్జాంపుల్ అయిపోయారు కాబట్టి. ఇంకా ఇంకా లేట్గా వచ్చారు జ్ఞానంలో, వాళ్ళకి ఇంకా సహజము. ఎందుకంటే అనేక ఆత్మలు పరివర్తన అయ్యి వారి శ్రేష్ఠ జీవితాలు మీ ఎదురుగా ఎగ్జాంపుల్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చే వాళ్ళకి. కాబట్టి ఈజీ ఆచరించడం. ఏ కర్నా హే బన్నా క్లియర్ హే, ఇలా చెయ్యాలి, ఇలా తయారవ్వాలనేది క్లియర్గా ఎగ్జాంపుల్స్ ఎన్నో మీ ఎదురుగా ఉన్నాయంటున్నారు బాబా. इसलिए आप लोगों को क्यों क्या का क्वेश्चन उठने की मार्जिन नहीं है, सब देख रहे हो. అందుకే మీ బీకే లైఫ్లో, మీరు జ్ఞానంలో వచ్చిన ఈ లైఫ్లో ఎందుకు ఏంటనే ప్రశ్నలు రావడానికి అవకాశం లేదు, మీకు అవసరం కూడా లేదు. ఎందుకు ఏంటని ఆలోచించే అవసరం. ఎందుకంటే అందరినీ మీరు చూస్తున్నారు, ఎగ్జాంపుల్గా తయారైన వాళ్ళందరినీ కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ మీ ఎదురుగా ఉన్నాయి. జ్ఞానం కూడా రిఫైన్ అయిపోయింది కదా. लेकिन ब्रह्मा के आगे क्वेश्चन उठने की मार्जिन थी, क्या करना है, आगे क्या होना है, राइट कर रहा हूँ या रॉन्ग कर रहा हूँ. यह संकल्प उठना संभव था, लेकिन संभव को असंभव बनाया. కానీ బ్రహ్మా బాబా ఎదురుగా ప్రశ్నలు మెదలే పరిస్థితి ఉండేది, మార్జిన్ అంటే అవకాశం ఉండేది. ఏం చెయ్యాలి, ఇంకా ముందుకు ఏమవుతుందో, నేను రైట్ చేస్తున్నానా, రాంగ్ చేస్తున్నానా అని ఆలోచనలు బ్రహ్మా బాబాలో రావడము స్వాభావికం. అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అలాంటి ఆలోచనలు చెయ్యాలన్నా చేస్తారు అలాంటి పరిస్థితులు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా బాబా అలా ఆలోచించలేదు, ఏమవుతుంది ఎలాగవుతుంది. సంభవాన్ని కూడా అసంభవం చేశారు. అంటే ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది, అలాంటి పరిస్థితులు, కదిలించే పరిస్థితులు అయినా కూడా బాబా ఆ అవకాశం కూడా తనలో రానివ్వలేదు, సంశయంలో రాలేదు.
एक बल एक भरोसा इसी आधार से निश्चय बुद्धि नंबर 1 విజయి బన్ గయి. ఒకే శివ్ బాబా యొక్క బలం, ఒకే బాబా మీద విశ్వాసం, దీని ఆధారంతోనే నిశ్చయ బుద్ధి नंबर 1 విజయిగా తయారైపోయారు బాబా. इस समर्पणता के कारण बुद्धि सदा हल्की रही, बुद्धि पर बोझा नहीं रहा, मन निश्चिंत रहा. ఇదే సమర్పణత ఉన్న కారణంగా బాబాలోని బుద్ధి సదా తేలిగ్గా ఉండేది. బాబాది బుద్ధి పైన ఎలాంటి బరువు ఉండేది కాదు, మనసు నిశ్చింతగా ఉండేది. चेहरे पर सदा ही बेफिक्र बादशाह के चिन्ह స్పష్ట देखे. బాబా ముఖంలో సదా నిశ్చింత చక్రవర్తి చిహ్నాలు స్పష్టంగా చూసాము అని చెప్తున్నారు. 350 बच्चे और खाने के लिए आटा नहीं और टाइम पर बच्चों को खाना खिलाना है. 350 మంది పిల్లలు ఉండేవారు యజ్ఞంలో. బాబాలో నిశ్చింత స్థితి ఎలా ఉండేది, నిశ్చయబుద్ధి ఎలా ఉండేది, ముఖము పైన సదా నిశ్చింత స్థితి యొక్క నిశ్చింత చక్రవర్తి అనే చిహ్నాలు ఎలా చూశారు చెప్తున్నారు. ఎగ్జాంపుల్, 350 మంది పిల్లలు ఉండేవారు యజ్ఞంలో భోజనం కోసము. ఆ పూట అంటే అక్కడ జరిగిన దృశ్యం, ఆ రోజు పిండి లేదు రొట్టెలు తయారు చేయటానికి, భోజనం వండడానికి పదార్థాలు లేవు, టైంకి పిల్లలకి భోజనం తినిపించాలి. तो सोचो ऐसे हालत में कोई बेफिक्र रह सकता है? అటువంటి పరిస్థితిలో ఎవరైనా నిశ్చింతగా ఉండగలరా? 1 बजे बेल घंटी बजना है और 11 बजे तक आटा नहीं, कौन बेफिक्र रह सकता? రోజు మధుబన్లో 1 గంటకి గంట మోగేదన్నమాట. మేము మధుబన్లో వెళ్ళినప్పుడు కూడా 82, 81లో బాబా మిలనం చేసుకోవటానికి మధ్యాహ్నం గంట మోగేది. 1 గంటకి భోజనాల టైం అని. ఆ గంట మోగగానే మనకి డైనింగ్లో ఇప్పుడు వెళ్ళొచ్చు అని సిగ్నల్ అన్నమాట. ఎందుకంటే పార్టీలు ఉన్నప్పుడైతే క్లాసులు టైం ప్రకారంగా వదలడం, వెంటనే భోజనాలు అనే సిస్టమ్ ఇప్పుడు తయారైపోయింది. పార్టీలు లేని టైంలోని మరి మధుబన్ వాసీలే ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం రెడీ, భోజనానికి రావచ్చు అనే ఒక సిగ్నల్ గంట మోగేది 1 గంటకి రోజు. అయితే ఆ రోజు 11 గంటల వరకు కూడా కిచెన్లో పిండి లేదు, రొట్టెలు చేయడానికి పదార్థాలు లేవు. 11 అయ్యింది, 1 గంట కల్లా భోజనం అందాలి అందరికీ. అటువంటి పరిస్థితిలో ఎవరు నిశ్చింతంగా ఉండగలరు చెప్పండి? ऐसी हालत में भी हर्षित अचल रहा. కానీ బ్రహ్మబాబా అటువంటి పరిస్థితుల్లో కూడా హర్షితంగా చలించకుండా ఉన్నారంట. ये बाप की जिम्मेवारी मेरी नहीं है, मैं बाप का तो बच्चे भी बाप के हैं, मैं निमित्त हूँ. ऐसा निश्चय और निश्चिंत कौन रह सकता है? బ్రహ్మబాబా ఒకటే ఆలోచించారంట, శివబాబా బాధ్యత ఇది. నేను కాదు, నేను బాబా వాడిని, ఇక్కడున్న పిల్లలందరూ బాబా పిల్లలే, అతనిది బాధ్యత, నేను నిమిత్త మాత్రుడను అని ఇటువంటి నిశ్చయంతో నిశ్చింతగా ఎవరు ఉండగలరు చెప్పండి? మన్ బుద్ధిసి సమర్పిత ఆత్మ అంటే బ్రహ్మబాబా తన యొక్క మనస్సు బుద్ధితో అంతలా సమర్పితమైపోయిన ఆత్మగా ఉండేవారు. శివ్ బాబా చూసుకునేవారు, శివ్ బాబాని. अगर अपनी बुद्धि चलाते कि पता नहीं क्या होगा, सब भूखे तो नहीं रह जाएंगे, ये तो नहीं होगा, वो तो नहीं होगा, ऐसे व्यर्थ संकल्प व संशय के मार्जिन होते हुए भी व्यर्थ संकल्प चले कि सदा बाप रक्षक है, समर्थ संकल्प चले कि सदा बाप रक्षक है, कल्याणकारी है, ये विशेषता है समर्पणता की. ఒకవేళ తన బుద్ధి నడిపించవచ్చు కదా బాబా, ఏంటో ఏమవుతుందో ఇప్పుడు, అందరూ ఆకలితో ఉండిపోవాల్సి వస్తుందేంటో, ఇలా అవుతుందేంటో, అలా అవుతుందేంటో, అలాంటి వ్యర్థ సంకల్పాలు లేదా సంశయంతో ఉన్న సంకల్పాలు వచ్చేలాంటి పరిస్థితి అది. అటువంటి పరిస్థితుల్లో కూడా సమర్థ సంకల్పాన్ని నడిపించారంట బ్రహ్మబాబా. ఏమని? శివ్ బాబా సదా రక్షకుడు ఉన్నారు, కళ్యాణకారి ఉన్నారు, కళ్యాణమే ఉంది, మంచి జరుగుతుంది, బాబా చూసుకుంటారు అని ఆయన బుద్ధిని సమర్పించేసి నాదేం లేదు, నేను ఆలోచించే అవసరం లేదని అంతలా ఆయన బుద్ధిని ఆయన సమర్పించి తన బుద్ధిని మిక్స్ చేయకుండా బ్రహ్మబాబా ఇది
సమర్పణత అనే విశేషత చూడండి బ్రహ్మబాబాది. మనం ఈ రోజుల్లో ధనం ఇవ్వచ్చు, తనుతో కష్టపడి సేవ చేయొచ్చు, కానీ బుద్ధిని కూడా సమర్పించిన ఇది बाबा विशेषता ఉండేది. तो जैसे ब्रह्मा बाप ने समर्पण होने से पहला कदम हिम्मत का उठाए, ऐसे फॉलो फर्दर करो. ఎలాగైతే బ్రహ్మా బాబా సమర్పణ ద్వారా మొదటి అడుగు సాహసంతో ఇది వేసి చూపించారు. అలా ఫాలో ఫాదర్ చేయండి. ఇందులో సాహసము అనే అడుగు వచ్చేసింది, సమర్పణత అనే అడుగు. నిశ్చయ की विजय अवश्य होती है. మీరు కూడా ఇలా ఫాలో చేస్తే నిశ్చయం యొక్క విజయం తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तो टाइम पर आटा भी आ गया, बेल भी बज गया और पास हो गए. విజయం బాబా చూశారు నిశ్చయంతోనే. 11 అయింది, కిచెన్లో ఏమీ లేదు, పిల్లలు వచ్చి అడుగుతున్నారు, బాబా ఏం చేయాలి ఏం చేయాలి ఎలా? బాబా వెయిట్ చేయండి అంటున్నారు. 10 గంటలకు రండి అన్నారు, 10 గంటలకు వచ్చారు పిల్లలు. వెయిట్ చేయండి అన్నారు బాబా. 11 అయిపోతుంది. మొత్తానికి మనీ ఆర్డర్ వచ్చింది అప్పుడు బాబా దగ్గర పోస్ట్లో. అప్పుడు మనీ ఆర్డర్ సిస్టమ్ కదా. మనీ ఆర్డర్ వచ్చింది. వెంటనే బాబా ఆ డబ్బులు ఇచ్చి పంపించి పిండి తెప్పించారు, సామాన్ తెప్పించారు, వంట తయారు చేసేసారు, బెల్ కొట్టారు 1 గంటకి, అందరికీ భోజనం పెట్టేస్తారు. పాస్ అయిపోయారు ఆ పరిస్థితిలో. इसको कहते क्वेश्चन मार्क अर्थात टेढ़ा रास्ता ना ले सदा कल्याण की बिंदी लगाओ, फुल स्टॉप. దీన్ని ఏమంటారు? ప్రాక్టికల్గా బ్రహ్మబాబా చేసి చూపించారు. క్వశ్చన్ మార్క్ అంటే వంకర మార్గం వదిలి సదా కళ్యాణం యొక్క బిందువు పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి అంటే ఇదే. इसी विधि से सहज भी होगा और सिद्धि भी प्राप्त होगी. ఈ విధిని ఉపయోగించడం వల్ల సహజం కూడా అవుతుంది, పరిస్థితుల్లో సిద్ధి కూడా లభిస్తుంది. తో ఏతి బ్రహ్మకి కమాల్. ఇది బ్రహ్మ బాబా యొక్క అద్భుతం చూశాను. आज पहला एक कदम सुनाया, फिक्र के बोझ से भी बेफिक्र बन जाओ. इसको भी कहा जाता है स्नेह का रिटर्न करना. ఈరోజు బాబా వేసిన మొదటి ఒక అడుగు కోసం వినిపించారు. చింత అనే బరువు నుండి కూడా నిశ్చింతగా అయిపోండి బాబా అడుగులు అడుగు వేస్తూ. దీన్నే ఏమంటారు? బ్రహ్మా బాబా మీద స్నేహం ఉందంటే మీరు ఇలా తయారైతే అప్పుడు స్నేహం యొక్క రిటర్న్ చూపించడము అంటారు. अच्छा, सदा हर कदम में बाप को फॉलो करने वाले, हर कदम में स्नेह का रिटर्न करने वाले, सदा निश्चय बुद्धिमान निश्चिंत बेफिक्र बादशाह रहने वाले, मनमानी कर्म संबंध में बाप समान बनने वाले, सदा शुभ चिंतक, सदा हर एक की विशिष्टता देखने वाले, हर आत्मा को सदा आगे बढ़ाने वाले, ऐसे बाप समान बच्चों को स्नेही बाप का स्नेह संपन्न याद प्यार और नमस्ते. సదా ప్రతి అడుగులో బాబాను ఫాలో చేసేవారు, ప్రతి అడుగులో స్నేహం యొక్క రిటర్న్ చూపించేవారు, సదా నిశ్చయ బుద్ధి నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారు, మనస వాచ కర్మ సంబంధంలో బాబా సమానంగా తయారయ్యేవారు, సదా శుభచింతకులు, సదా ప్రతి ఒక్కరిలో విశేషతలు చూసేవారు, ప్రతి ఆత్మను సదా ముందుకెళ్ళాలని ముందు పెట్టేవారు. ఇలాంటి బాబా సమానమైన పిల్లలకు స్నేహి అయిన బాబా నుండి స్నేహ సంపన్నమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం కూడా నమస్తే చెప్తామా? రూహానీ हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. పార్టీలో సే ములాఖాత్, పార్టీలతో కలుస్తూ మాట్లాడుతున్నారు బాబా. మొదటి పార్టీతో अपनी को ऊंचे थी ऊंचे बाप की ऊंची थी ऊंची బ్రాహ్మణ ఆత్మయ్య సమస్తి హూ. మిమ్మల్ని మీరు ఉన్నతోన్నతమైన బాబా యొక్క పిల్లలు, ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ ఆత్మలమని అనుకుంటున్నారా? బ్రాహ్మణ్ సబ్సే ऊंचे गाए जाते, ऊंचे की निशानी సదా బ్రాహ్మణం కి చోటి దిక్కాతే, బ్రాహ్మణులు సదా ఉన్నతమైన వారు అంటారు. అందుకే పిల్లక చూపిస్తారు బ్రాహ్మణులకి. दुनिया वालों ने नामधारी ब्राह्मणों की निशानी छोटी दिखा दी, तो छोटी रखने वाले नहीं लेकिन छोटी की स्थिति में रहने वाले. उन्होंने स्थूल निशानी दिखा दी है, वास्तव में ऊंची स्थिति में रहने वाले. పేరుకి బ్రాహ్మణులు ఎవరైతే లౌకిక బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు పిల్లక పెట్టుకున్నారు, పిల్లక ఉంచుకుంటారు వాళ్ళు. కానీ మీరు పిల్లక ఉండే స్థితి ఉన్నత స్థితిలో ఉండేవారు. స్థూలంగా పిల్లక పెట్టుకోరు మీరు.
కానీ ఆ స్థితిలో ఉండే బ్రాహ్మణులు. ब्राह्मणों को ही पुरुषोत्तम कहा जाता है. पुरुषोत्तम अर्थात पुरुषों से उत्तम साधारण మనుష్య ఆత్మం से उत्तम బ్రాహ్మణుల్ని పురుషోత్తములు అంటారు. పురుషోత్తములు అంటే మిగిలిన సాధారణ మానవాత్మలందరికన్నా పురుషులు అంటే మిగిలిన ఆత్మ. పురుష అంటే ఆత్మ. అందరిలో కన్నా ఉత్తమ ఆత్మలు. जैसे पुरुषोत्तम होना इलांटे पुरुषोत्तम लगता మీరు पुरुष आत्मा को भी कहते श्रेष्ठ आत्मा बनने वाला अर्थात पुरुषों से उत्तम पुरुष बनने वाले पुरुष అని ఆత్మని అంటారు. కాబట్టి శ్రేష్ఠాత్మగా ఎవరైపోతారో అంటే పురుషులందరిలో ఆత్మలందరిలోకి ఉత్తమ పురుషులు అవుతారు. శ్రేష్ఠాత్మ ఎవరు? దేవతలను కూడా పురుషోత్తం कहते क्योंकि దేవాత్మయే దేవతలకు కూడా పురుషోత్తములని పిలుస్తుంది. ఎందుకంటే వారు దేవాత్మలయ్యారు. ఆ దేవాత్మం से भी ऊंचे ब्राह्मण हो ఈ నశ సదా రే. మీరైతే దేవాత్మల కన్నా ఉన్నతమైన బ్రాహ్మణులు. అందుకే పురుషోత్తమ బ్రాహ్మణులు. ఇది సదా నశ ఉండాలి. दूसरे नशे के लिए कहेंगे कम करो, रूहानी नशे के लिए बाप कहते बढ़ाते चलो, क्योंकि ये नशा नुकसान वाला नहीं है और सभी नशे नुकसान वाले. వేరే నశాలన్నింటి కోసము బాబా చెప్తారు ఆ నశ తీసుకోకండి, తగ్గించుకోండి. సారా నశ ఇంకా వేరే మత్తు నశ. కానీ ఆత్మిక నశ కోసం బాబా చెప్తారు పెంచుకోండి. ఎందుకంటే ఈ నశ నష్టం కలిగించేది కాదు, వేరే ఇతర నశాలు నష్టాన్ని కలిగిస్తే ప్రపంచంలో. ఏ చడానే వాలా హే ఓ గిరానే వాలే హే. బాబా ఇచ్చే ఈ ఆత్మిక నశ ఎక్కిస్తుంది మన పైకి, కానీ మిగిలిన నశాలు కింద పడేసేటట్టు. अगर रूहानी नशा उतर गए तो पुरानी दुनिया की स्मृति आ जाएगी. नशा चढ़ा हुआ होगा तो नई दुनिया की स्मृति रहेगी. ఒకవేళ ఈ ఆత్మిక నశ దిగిపోయినట్లయితే పాత ప్రపంచిక స్మృతులు వచ్చేస్తాయి. మీరు అటువైపు వెళ్ళిపోతుంది మీ ప్రీతి. నశ ఎప్పుడు ఎక్కి ఉన్నట్లయితే ఆత్మిక నశ కొత్త ప్రపంచిక స్మృతి కలుగుతూ ఉంటుంది అంటారు బాబా. ఏ బ్రాహ్మణ సంసార भी नया संसार है, सत्य से भी ये संसार अति श्रेष्ठ है. ఈ బ్రాహ్మణ సంసారం కొత్త సంసారం, సత్యుగ సంసారం కంటే కూడా అతి శ్రేష్టమైనది ఇది. तो सदा इस स्मृति से आगे बढ़ते चलो. కాబట్టి అలాంటి బ్రాహ్మణులయ్యామని ఈ స్మృతితో ఈ నశతో సదా ముందుకి నడుస్తుందండి అని చెప్తున్నారు బాబా. రెండో పార్టీతో కలుస్తున్నారు. సదా अपने को विश्व रचता बाप की श्रेष्ठ रचना अनुभव करते. సదా మిమ్మల్ని మీరు విశ్వ రచయితైన బాబా యొక్క శ్రేష్ఠ రచనగా అనుభవం చేసుకుంటున్నారా? బ్రాహ్మణ జీవన్ అర్థాత్ విశ్వ రచతకి శ్రేష్ఠ రచన. బ్రాహ్మణ జీవితం అంటేనే విశ్వ రచయిత శివ బాబా యొక్క శ్రేష్ఠ రచన అయిపోవడం. హర్ ఏక్ డైరెక్ట్ బాప్కి రచన ఈ నశ హై. ప్రతి ఒక్కరు కూడా మీరు డైరెక్ట్ బాబా యొక్క రచన అయ్యారు. ఈ నశ ఉంటుందా మీకు? దునియా వాలే తో సిర్ఫ్ అన్జాన్ బన్కే कहते कि हमको भगवान ने पैदा किया. आप सभी भी पहले अनजान होकर कहते थे, लेकिन अभी जानते कि हम शिववंशी ब्रह्मा कुमारी हैं. तो अभी ज्ञान के आधार से समझ से कहते कि हमको भगवान ने पैदा किया है, हमको वंशावली है. ప్రపంచంలో వాళ్ళు కేవలం జ్ఞానం లేకుండానే అనేస్తూ ఉంటారు, అర్థం తెలియకుండానే. ఏమని? భగవంతుడే మమ్మల్ని పుట్టించాడు, రచించాడు అని. మీరు కూడా ఇక్కడ రాకముందు అలానే అర్థం తెలియకుండానే అనుకునేవారు భగవంతుని మనల్ని పుట్టించాడని. కానీ ఇప్పుడైతే అనుభవంతో తెలుసుకొని అంటున్నారు మేము శివవంశీ బ్రహ్మకుమారి అయిపోయాం, కొత్త జన్మ తీసుకున్నాం అని. అంటే ఇప్పుడు అర్థం తెలియకుండా కాదు, జ్ఞానము ఆధారంతో అవగాహనతో మీరు అంటారు ఇప్పుడు ఏమని? మమ్మల్ని భగవంతుడే రచించాడు, ముఖవంశవలి సంతానంగా చేసుకున్నాడు భగవంతుడు డైరెక్ట్గాని. ఇప్పుడు అవగాహనతో అనుభవంతో అంటున్నారు అని చెప్తున్నారు బాబా. భక్తిలో కూడా అనేవారు, కానీ అతడు ఎలా మనల్ని పుట్టిస్తాడో తెలియదు అక్కడ. కానీ ఇక్కడ అతని దగ్గర ఎలా పుట్టాం మనం, ముఖవంశవలి రచన ఇలా అయ్యామని అనుభవంతో చెప్తూ ఉన్నాము. డైరెక్ట్ బాప్ని బ్రహ్మ ద్వారా రచన రచి హే. డైరెక్ట్ శివ బాబా బ్రహ్మ ద్వారా రచనగా రచించారు మనల్ని. తో బాప్ దాదా వా మాత్ పితాకి రచన హో. కాబట్టి బాప్ దాదా మరియు
ఈ బ్రహ్మ మాత శివపీత వీరిద్దరి రచన అయిపోయారు. మీరు డైరెక్ట్ భగవాన్కి రచన ఈ అభి అనుభవ సే కह सकते हो. డైరెక్ట్ భగవంతుని రచన నేను అని అనుభవంతో చెప్పుకోగలరు మీరు ఇప్పుడు. తో భగవాన్కి రచన కితని శ్రేష్ఠ హోగి, భగవంతుని రచించిన రచన అంటే మీరు ఎంత శ్రేష్టమైన రచన. ఏ ధర్మపిత ద్వారా, ఏ మహాత్మా ద్వారా ఏ రచన కాదు కదా మీరు, డైరెక్ట్ భగవంతుని రచన. जैसे रचयिता वैसे रचना होगी ना, ये नशा और खुशी सदा रहती है. ఎలాంటి రచయిత అలాంటి రచన ఉంటుంది. మరి ఈ నశ ఖుషి సదా ఉంటుందా మీకు? अपने को साधारण तो नहीं समझते. ये राज जब बुद्धि में आ जाता है तो सदा ही रूहानी नशा और खुशी चेहरे पर व चलन में स्वतः ही रहती है. అంటే రచయిత యొక్క లక్షణాలు రచన అయిన మనలో ఆటోమేటిక్గా ఉంటాయి. ఈ నశ ఖుషి సదా ఉంటుందా? మిమ్మల్ని మీరు సాధారణంగా అయితే అనుకోవడం లేదు కదా. ఎప్పుడైతే ఈ రహస్యం బుద్ధిలో వచ్చేస్తుందో భగవంతుని రచన నేను అని, సదా ఆత్మిక నశ, సదా ఆత్మిక ఖుషి మీ ముఖం పైన మీ నడవడికలో స్వతహాగా నిండి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. आपका चेहरा देख करके किसको अनुभव हो कि सचमुच ये श्रेष्ठ రచతకి రచన. ఆ నశ మీ ముఖంలో నిండిపోయి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? మీ ముఖం చూడగానే ఎవరికైనా అనుభవం అవుతుంది. ఏమని? నిజంగానే వీళ్ళు శ్రేష్ఠ రచయిత యొక్క రచన అయి ఉన్నారు అని. మన ముఖం చూసి అయ్యో ఇందులోకి వచ్చారా మీరు అని అనకూడదు. అయ్యో ఇలా అయిపోయారు అనుకూడదు. అలా ఎప్పుడంటారు? మనం ఎంత గొప్ప వాళ్ళము అనే నశ మనలో లేనప్పుడు. మనలో ఎప్పుడైతే ఎంత గొప్ప తండ్రికి రచన అయ్యాం, భగవంతుని రచన, ఈ నశ నిండిపోతుందో మన నరంలో, మన ముఖ కవలికల్లో. ఆ నశ ఎప్పుడు ఎక్కి నశ నిండి ఉంటే ఎంత గొప్పవారయ్యారు మీరు అంటారు ఎవరైనా. ఎంత శ్రేష్టమైన భగవంతుని రచన అయ్యారు మీరు అని. जैसे राजा की राजकुमारी होगी तो उसके चलन से पता चलेगा कि ये रॉयल घर की है, ये शाहूकार घर की, ये साधारण घर की. ऐसे आपके चलन से चेहरे से अनुभव हो कि ये ऊंची रचनाएं ऊंचे बाप के बच्चे हैं. ఎలాగైతే లౌకికంలో కూడా రాజా పుత్రిక రాజకుమారి అనుకోండి, ఆమె నడవడిక ద్వారానే చూసే వాళ్ళకి అనిపిస్తుంది కదా ఈమె ఏదో రాజకుమార్తెలా ఉంది, అంటే రాయల్ కుటుంబానికి చెందిన వారిలాగా ఉన్నారు అని వాళ్ళ నడవడిక వాళ్ళ వ్యవహారం ద్వారా అనిపిస్తుంది. అలాగే ఒక ధనిక కుటుంబం వాళ్ళు లేదా ఒక సాధారణ కుటుంబానికి చెందిన వారు అనేది వాళ్ళ నడవడిక ద్వారా వ్యవహారం ద్వారా మనకి తెలిసిపోతూ ఉంటుంది. అలాగా మీ ముఖం ద్వారా మీ నడవడిక ద్వారా వేరే వాళ్ళకి అనుభవం అవ్వాలి వీళ్ళు ఎవరో ఉన్నతమైన రచన, ఉన్నతమైన బాబాకు పిల్లలు వీళ్ళు అని తెలిసిపోవాలి. మీ ముఖాన్ని చూసి అనుభవం అవ్వాలి ఎదుటి వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. కుమారియోన్సే, కుమారీలతో మాట్లాడుతున్నారు బాబా. కుమారీలు ఎంతమంది లింక్ అయి ఉన్నారో మురళిలో. కన్యాయా 100 బ్రాహ్మణం సే ఉత్తమ్ గాయి హుయి. ఏ మహిమా క్యూ హే? కన్యల కోసం ఒక కన్య 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమము అని మహిమ ఉంది. ఎందుకు? లౌకిక బ్రాహ్మణులు కాదు, వాళ్ళైతే అలా అనుకున్నారు లౌకిక బ్రాహ్మణులని. కానీ బాబా ఇక్కడైతే ఏ స్థానం ఇచ్చారు? గృహస్థంలో ఉంటూ 100 మంది బ్రాహ్మణులుగా ఎవరైతే ఉంటారో బాబా పిల్లలుగా గృహస్థంలో ఉంటూ, అలాంటి 100 మంది స్టూడెంట్స్ బాబా పిల్లలు బ్రాహ్మణులు, వాళ్ళెంతో ఒక కన్య అంత అనే స్థానం ఇచ్చారు బాబా. ఈ మహిమ ఎందుకు వచ్చింది? క్యూంకి జిత్నా స్వయం శ్రేష్ఠ होंगी उतना ही औरों को भी శ్రేష్ఠ బనా సకెంగే. ఎందుకంటే ఎంత స్వయం శ్రేష్టంగా ఉంటారో కన్య అంతే ఇతరులను కూడా శ్రేష్టంగా తయారు చేయగలరు. అందుకే ఈ మహిమ వచ్చింది. సో శ్రేష్ఠ ఆత్మయే ఈ ఖుషి రేతి. మరి కుమారీలకు ఇంత శ్రేష్ఠ ఆత్మ నేను అనే ఈ ఖుషి ఉందా అడుగుతున్నారు బాబా. తో కుమారియా సేవాదారి బన్ సేవామే ఆగే బడితే చలో. కాబట్టి కుమారీలు సేవాదారిగా తయారై సేవలో ముందుకు నడుస్తూ ఉండండి. क्योंकि ये संगम ही है, थोड़े समय का युग, इसमें जितना जो करने चाहिए उतना कर सकते हैं. ఎందుకంటే ఈ సంగమ యుగం కొద్ది సమయమే ఉండే యుగం. ఈ యుగంలోనే ఏది కావాలంటే అది చేయగలరు మీరు. ఈ యుగం దాటిపోయాక మీరు ఏం చేయాలన్నా చేయడానికి అవకాశం ఉండదు.
तो శ్రేష్ఠ లక్ష్య శ్రేష్ఠ లక్షణాలు హోనా కాబట్టి శ్రేష్ఠ లక్ష్యము శ్రేష్ఠ లక్షణాలు కలిగి ఉన్నారు కదా కుమారీలు జహా లక్ష్య और लक्षण श्रेष्ठ है वहाँ प्राप्ति भी सदा శ్రేష్ఠ అనుభవ होती है ఎక్కడైతే లక్ష్యము మరియు లక్షణాలు శ్రేష్టంగా ఉంటాయి అక్కడ प्राप्ति కూడా सदा శ్రేష్టమైంది అనుభవం అవుతుంది तो सदा इस ईश्वरीय जीवन का फल खुशी और शक्ति दोनों अनुभव करती हो కాబట్టి ఈ ఈశ్వరీయ జీవితం యొక్క ఫలము సదా खुशी మరియు శక్తి రెండు అనుభవం చేస్తున్నారా దునియా మీ ఖుషికి लिए खर्च करते तो भी प्राप्ति नहीं होती ప్రపంచంలో సంతోషం కూడా కోసం ఎంతో ఖర్చు పెడతారు కానీ ప్రాప్తి దొరకటం లేదు ఖుషి కోసం ఎన్ని చోట్ల వెతుకుతారు ఎంత ఖర్చు పెడతారు కానీ ఖుషి అనే ప్రాప్తి దొరకట్లేదు अगर होती भी है तो अल्पकाल की और खुशी के साथ साथ दुख भी होगा ఒకవేళ ఎప్పుడైనా ఆనందం కలిగింది సంతోషం దొరికింది అన్న మనుషులకి ఖర్చు పెట్టడం వెతకడం తిరగడం చేసాక అది అల్పకాలానికే దొరుకుతుంది ఎక్కడో ఖుషితో పాటు దుఃఖం కూడా ఉంటుంది ఆ ప్రపంచంలో అని చెప్తున్నారు బాబా లేకిన్ आप लोगों की जीवन सदा खुशी की हो गई కానీ ఇక్కడ కుమారీలు ఎవరైతే ఉన్నారో బాబా చెప్తున్నారు మీ జీవితం సదా ఖుషిగా ఉండే జీవితం అయిపోయింది దునియా वाले खुशी के लिए तड़पते हैं और आपको खुशी प्रत्यक्ष फल के रूप में मिल रहे ప్రపంచంలో వాళ్ళు సంతోషం కోసం ఆనందం కోసం తప్పిస్తారు వెతుకుతారు కానీ మీకైతే ప్రత్యక్ష ఫలం సేవ యొక్క ప్రత్యక్ష ఫలం ఖుషి అనేది ప్రత్యక్ష ఫల రూపంలో దొరికేసింది खुशी है आपके जीवन की विशेषता है अगर खुशी नहीं है तो जीवन नहीं ఇక్కడ ఖుషియే మీ జీవితం యొక్క విశేషత ఒకవేళ ఖుషి లేకపోతే బ్రాహ్మణ జీవితం లేనట్లే तो सदा अपनी उन्नति करते हुए आगे बढ़ रही हो ना కాబట్టి సదా మీ ఉన్నతి మీరు చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు కదా बाप दादा खुश होते कि कुमारियां समय पर बच गई नहीं तो उल्टी सीढ़ी चढ़कर फिर उतरनी पड़ती बाप दादा సంతోషపడుతున్నది ఏంటంటే కుమారీలు ఉల్టా మెట్లు ఎక్కడం నుండి సేవ్ అయిపోయారు రక్షింపబడ్డారు వివాహం చేసుకోవడం అంటే ఉల్టా మెట్లు ఎక్కడం మళ్ళీ కిందకి దిగి రావాలి కదా బాబా పిల్లలు అవ్వడానికి అలాంటి మెట్లు ఎక్కి మళ్ళీ బాబా పిల్లలు అయ్యే ప్రయత్నం అనే శ్రమ లేకుండా ముందే మీరు రక్షింపబడ్డారు ఎక్కడ దిగడం అవసరం లేకుండా గృహస్థం అనే మెట్లు ఎక్కలేదు అది మీ అదృష్టం అని బాబా ఖుషి అవుతున్నారు చడోరు ఉతరో మెహనత్ అయినా అదే మీరు గృహస్థి అయ్యే మెట్లు ఎక్కి మళ్ళీ దిగడం ఇది శ్రమ అయిపోతుంది కదా తర్వాత మళ్ళీ అంటారు బాబా శ్రమ అయిపోతుంది అది ఇంత ఒరిజినల్ పూర్తి పవిత్ర జీవితం అనుభవం చేయలేరు కూడా देखो कोई भी प्रवृत्ति वाले है तो भी कहलाना तो ब्रह्मा कुमार कुमारी पड़ता ब्रह्मा आदर कुमार तो नहीं कहते फिर भी कुमार कुमारी बने ना तो सीढ़ी उतरी और आपको उतरना नहीं पड़ा बहुत भाग्यवान हो समय पर बाप मिल गया అయితే ప్రవృత్తిలో ఉండేవారైనా కానీ బ్రహ్మ కుమారి అని పిలుస్తాం బ్రహ్మ ఆదర్ కుమారి అని అయితే అనరు బ్రహ్మ ఆదర్ కుమారి అనరు కదా ప్రవృత్తిలో ఉన్న అన్నేలకైనా కూడా బ్రహ్మకుమారి అంటాం అంటే వాళ్ళు ప్రవృత్తిలో అదర్ కుమారి అయినా ఆ మెట్లు దిగి అప్పుడు బ్రహ్మకుమారి అవ్వాల్సి వస్తుంది టైటిల్ పొందాల్సి వస్తుంది మెట్లు ఎక్కి దిగడం ఆ శ్రమ మీకు పని రాలేదు కుమారీలకు మీరు భాగ్యవంతులు మీరు డైరెక్ట్ కుమారి జీవితంలోని ఉండడం వలన వెంటనే కుమారి అయిపోయినట్లే మీరు మెట్లెక్కి మళ్ళీ ఆ మెట్లు దిగే అనే టైటిల్ రావడం కాదు సమయానికి బాబా దొరికారు కన్యా జీవితం ఉన్నప్పుడు నీ వివాహం అయిపోయాక దొరికితే మాతలు ఏమంటున్నారు ముందే జ్ఞానం దొరుకుంటే బాగుంది మాకు అంటారు అది బాబా దొరికితే బాగున్నాను అదర్ కుమారులు కానీ మీకు ఆ మెట్లు ఎక్కిపోయే తర్వాత కాకుండా సమయానికి మీకు దొరికింది జ్ఞానం బాబా దొరికారు अदृष्टवंतलु कुमारी ही पूजी जाती है कुमारी जब गृहस्थी बन जाती है तो बकरी बन सबके आगे सिर झुकाती रहती है कुमारी लेके పూజ జరుగుతుంది కుమారి ఒకవేళ గృహస్థిగా అయిపోతే వివాహం అయిపోతే మేకగా అయి అందరి ఎదురుగా తల ఉంచుతూ ఉంటుంది గృహస్థులు అందరి దగ్గర అంటే కాళ్ళు పట్టుకొని नमस्करिस्तू ఉండాలి तो बच गई ना तो सदा अपनी को ऐसे भाग्यवान समझ आगे बढ़ते चले అంటే రక్షింపబడ్డారు కదా కాబట్టి సదా మిమ్మల్ని మీరు ఇలాంటి భాగ్యవంతులుగా అనుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు బాబా అచ్చా మాతలతో కలుస్తున్నారు బాబా సభీ శక్తిశాలి మాతాయే హోనా కమజోర్ తో नहीं అందరూ శక్తిశాలి మాతలేనా
మాతలు ఎక్కువ మంది కనెక్ట్ అయి ఉన్నట్టున్నారు కదా మురళికి. అయితే మీరందరూ శక్తిశాలి మాతలే కదా, బలహీనంగా లేరు కదా అడుగుతున్నారు బాబా. బాప్ దాదా మాతాओं से क्या चाहते हैं? మాతల నుండి ఏం ఆశిస్తున్నారు బాబా? ఏకైక మాత జగత్ మాతాబాన్ విశ్వ కా కళ్యాణ్ కర్. ఒక్కొక్క మాత కూడా జగత్ మాతగా తయారై విశ్వ కళ్యాణం చెయ్యాలి. लेकिन माताएं चतुराई से काम करती, जब लौकिक कार्य होता है तो किसी ना किसी को निमित्त बनाकर निकल जाती, और जब ईश्वरीय कार्य होता तो कहेंगे बच्चे हैं ना, कौन संभालेगा, हम आ नहीं सकते सेवा में. బాబా చెప్తున్నారు. కానీ మాతలు చతురత్వంతో నడుస్తుంటారంట. దానికి ఎగ్జాంపుల్ బాబా చెప్తున్నారు. లౌకిక కార్యం ఏదైనా పడిందనుకోండి, పెళ్ళి, వ్యవహారం, పార్టీ, ఎవరో ఒకరిని ఇంటిలోని అప్పచెప్పి, పిల్లలు వాళ్ళు రావడానికి అవ్వకపోయినా వాళ్ళ కోసం ఎవరో ఒకరిని పెట్టి అయినా వెళ్ళిపోతూ ఉంటారంట లౌకిక కార్యాలకి. ఉం? ఎవరికైనా హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, వారం రోజుల ముందు వెళ్ళిపోవాలి, హెల్ప్ చేయాలి, ఎవరిని పెట్టేసైనా వెళ్ళిపోతారంట అరేంజ్ చేసేసుకొని. కానీ ఎప్పుడైతే ఈశ్వరీయ కార్యం ఉంది, సెంటర్లో సేవ ఉంది అంటే పిల్లలు ఎవరు సంభాలిస్తారు, రావడం కష్టం అంటారంట. చతురత్వం ఉపయోగిస్తున్నారు మాతలు అంటున్నారు బాబా. पांडवों को तो बाप दादा कहते संभालना है, क्योंकि रचता है पांडव शक्तियों को फ्री करे. పాండవులు అనుకోండి, బాప్ దాదా చెప్తున్నారు గృహస్థాన్ని సంభాలించాలి వాళ్ళు. అక్కయ్యలకి దొరికినంత ఫ్రీ అన్నయ్యలకి సేవ కోసం టైం దొరకదు, సెలవు దొరకాలి వాళ్ళకి, వాళ్ళు బాస్ సెలవు ఇవ్వాలి, కంపెనీ సెలవు ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ నుండి సెలవు దొరకాలి, గవర్నమెంట్ నుండి సెలవు దొరకాలి. మాతలకు అలా కాదు కదా, వాళ్ళ పని వాళ్ళు సర్ది పెట్టుకొని రావాలంటే రాగలరు. అన్నేలైనా సేవ దొరికితే అప్పుడు సేవ చేయగలరు, కానీ లేకపోతే ఉద్యోగం వదిలేసుకోవడానికి అవ్వదు కదా. ఎందుకంటే వాళ్ళు ఇంటి రచయిత, పిల్లల్ని పోషించాలి, తప్పదు కదా, సంపాదించాలి. కానీ పాండవ అన్నయ్యలు మీకు సెలవు దొరకదు కాబట్టి, మీరు ఫ్రీ అయి రాలేరు కాబట్టి, ఉద్యోగం చెయ్యాలి కాబట్టి, శక్తులు అంటే మాతలు, మీ ఇంటి అక్కయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్రీ చెయ్యండి, సేవకు వెళ్ళమని వాళ్ళకి స్వతంత్రం ఇవ్వండి. ड्रामा अनुसार वर्तमान समय माताओं को चांस मिला, इसलिए माताओं को आगे रखना है. ఎందుకంటే డ్రామా అనుసారం వర్తమాన సమయంలో సంగమయుగల మాతలకి ఈ ఛాన్స్ లభించింది సేవలో రావడానికి. అందువలన మాతల్ని ముందుంచండి, అన్నయ్యలు ఇంట్లో ఇది గమనికి పెట్టండి. కొన్ని కొన్ని పనులు ఇంట్లో చేసుకోవాల్సిన చిన్న చిన్నవి మీరు చేసుకునేనా మాతల్ని బాబా సేవకు పంపిస్తూ ఉండాలి. अभी बहुत सेवा करनी है, सारे विश्व का परिवर्तन करना है, तो सेवा पूरी कैसे करोगे? तीव्र गति चाहिए ना. ఇప్పుడు చాలా సేవ చేయాలి, విశ్వ పరివర్తన సేవ ఉండిపోయింది, ఎలా పూర్తి చేస్తారు? तीव्रगति కావాలి కదా సేవలో. तो पांडव शक्तियों को फ्री करो तो सेवा केंद्र खुले और आवाज बुलंद हो. కాబట్టి పాండవులు శక్తులను ఫ్రీ చేసినట్లయితే సేవా కేంద్రాలు తెరవబడతాయి, ధ్వని వ్యాపిస్తుంది. ప్రారంభంలో ఎంతోమంది మాతలు అన్నయ్యల పిల్లల్ని చూసుకొని మాతల్ని వదిలేరు, మాతలు వచ్చి సెంటర్లో సంభాలించారు. ఇప్పట్లో మాతలు వచ్చి సంభాలించడం తక్కువ, కానీ ఆదిలో అలా చాలామంది సమర్పణ అయ్యారు. अच्छा वरदान ఈ రోజు మురళి నుండి వరదానము. सर्व रूपों से सर्व संबंधों से अपना सब कुछ बाप के आगे अर्पण करने वाले सच्चे स्नेही भव. सर्व రూపాలతో సర్వ సంబంధాలతో తమ సర్వస్వం బాబా ఎదురుగా అర్పణ చేసేటటువంటి సత్యమైన స్నేహి భవ. సర్వ రూపాలతో సర్వ సంబంధాలతో తమ సర్వస్వం బాబా ఎదురుగా अर्पण చేసేటటువంటి సత్యమైన స్నేహిగా కండి. जिससे अति स्नेह होता है तो उस स्नेह के लिए सभी को किनारे कर सब कुछ उनके आगे अर्पण कर देते. ఎవరిపైన అతి స్నేహం ఉంటుందో వారి స్నేహం కోసము అందరినీ పక్కకు పెట్టి అన్ని సంబంధాలని సర్వస్వం స్నేహం ఉండే వారి ఎదురుగా అర్పణ చేసేస్తారు. మిగిలిన సంబంధాలు వదిలేయాలన్నా వదిలేస్తారు.
కదా. जैसे बाप का बच्चों से स्नेह है, इसलिए सदा काल के सुखों की प्राप्ति स्नेही बच्चों को कराते हैं, बाकी सबको मुक्तिधाम में बिठा देते हैं। ऐसे बच्चों के स्नेह का सबूत है सर्व रूपों से, सर्व संबंधों से अपना सब कुछ बाप के आगे अर्पण करना. ఏ విధంగా అయితే బాబాకు పిల్లల మీద ఉన్న స్నేహము ఎలా మనకు కనిపిస్తుంది, స్నేహం ఉంది కాబట్టి సదాకాల సుఖాలు, సదాకాల సుఖాలనే ప్రాప్తులన్నీ స్నేహి పిల్లలకి ఇచ్చేస్తున్నారు బాబా. మిగిలిన వాళ్ళందరినీ శాంతిధామంలో కూర్చోబెట్టేస్తున్నారు. మరి అలాగే పిల్లలకు కూడా బాబా మీద స్నేహం ఉంటే దాని ప్రత్యక్ష ప్రమాణం ఏం చేయాలి, సర్వ రూపాలలో సర్వ సంబంధాలతో తమ సర్వస్వం బాబా ఎదురుగా అర్పించే. బాబా ఎలాగైతే తన దగ్గర ఉన్న సదాకాల సుఖాల ప్రాప్తులన్నీ పిల్లల ఎదురుగా అర్పించేస్తారు, పిల్లలు కూడా బాబా ఎదురుగా సర్వస్వం అర్పించారు. జహా స్నేహే వహా యోగే, और योग है तो सहयोग है. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ యోగం ఉంటుంది, యోగం ఉంటే సహయోగం ఉంటుంది. एक भी खजाने को मन मत से व्यर्थ नहीं गंवा सकते. ఒక్క ఖజానా కూడా మీ దగ్గర ఉన్నది, మీ మనసుకు నచ్చినట్లు మీరు నడిచి మన్మతంతో వ్యర్థం చేయకూడదు. బాబా సేవలో అర్పణ కావాలి ప్రతిదీ. ఎందుకంటే బాబా చెప్తున్నారు, స్నేహం ఎక్కడుంటే అక్కడ యోగం, మనసు అక్కడ ఉంటుంది. యోగం అంటే ఎక్కడ యోగం ఉంటే అక్కడే మన సహయోగం చేరుతుంది, అర్పణ అవుతాం. అంతేగాని మనసు బాబా మీదే, మా ఖర్చు అంతా బయట వాళ్ళకి అంటే అది కాదు. స్నేహం ఉండే చోట మనసు యోగం, యోగం ఉండే చోటే సహయోగం కూడా చేరుతుంది అని చెప్తున్నారు బాబా. स्लोगन, साकार कर्म में ब्रह्मा बाप को और अविनाशी बनने में, अशरीरी बनने में निराकार बाप को फॉलो करो. साकार कर्म में ब्रह्मा बाप को और अशरीरी बनने में निराकार बाप को फॉलो करो. సాకార కర్మల్లో బ్రహ్మ బాబాను మరియు అశరీరిగా తయారవడంలో నిరాకార బాబాను ఫాలో చేయండి. సాకార కర్మల్లో బ్రహ్మ బాబాను మరియు అశరీరిగా తయారవడంలో నిరాకార బాబాను ఫాలో చేయండి. ఈరోజు మా అమ్మ యొక్క పాయింట్, 20వ పాయింట్, मम्मा सभी के प्रति सदा शुभ चिंतक बनकर रही. उनके मन में कभी ये ख्याल नहीं आया कि ये तो सुधरेगा ही नहीं. मम्मा అందరి పట్ల సదా శుభ చింతకురాలుగా తయారై ఉండేవారు. ఆమె మనసులో ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన వచ్చేది కాదు, వీళ్ళు మారారు అని ఎవరి కోసం ఆలోచించేవారు కాదు. बल संगठन में वैरायटी संस्कार वाले बच्चे थे, उनके वैरायटी संस्कारों को समझ उनसे మద్దతు ली, उन्हें सहयोगी बनाया. భలే సంఘటనలో వెరైటీ సంస్కారాలు ఉండే పిల్లలు ఉండేవారు మా అమ్మ చుట్టూ. కానీ అలాంటి వెరైటీ సంస్కారాల మధ్య ఉంటూ కూడా వాళ్ళ సంస్కారాలని అర్థం చేసుకుంటూ వారిని సహయోగిగా తయారు చేసి సేవలో వారిని ఉపయోగించి వారి సహయోగం తీసుకున్నారు మా అమ్మ. जितना हद में वो चल सके उतना उन्हें चलाया. ఎంత లిమిట్స్లో వాళ్ళు నడవగలరో అంత వాళ్ళని నడిపించారు. వీళ్ళు పనికి రారు అని వదిలేయకుండా ఎంత వాళ్ళని నడిపించగలమో అంత నడిపించి సేవ చేయించేవారు మా అమ్మ. కభీ నా ఉమ్మీద్ నహీ హుయి, ఎప్పుడు కూడా అవిశ్వాసం ఉండేది కాదు మా అమ్మకి ఎవరిపైన. అంటే వీళ్ళు పనికి రారు, వీళ్ళు వద్దు అని అనుకునేవారు కాదు. ఎంత వీళ్ళు ఉంటే అంత వాళ్ళు నడిపించడం ప్రయత్నించేవారు. ऐसे हर एक के संस्कारों को, उनकी विशेषताओं को परखकर उन्हें सहयोगी बनाना है. అలా మనం కూడా ప్రతి ఒక్కరి సంస్కారాలను వారి విశేషతలను పరిశీలించి వారిని సహయోగిగా తయారు చేయాలి. कोई तन से मददगार बनेगा, कोई मन से तो कोई धन से. एम यही रखनी है कि सबका कल्याण हो. కొంతమంది తనువుతో సహయోగిగా అవుతారు, కొంతమంది మనసుతో, కొంతమంది ధనంతో. ఎవరెలా సేవ చేయగలిగితే వాళ్ళ ద్వారా అటువంటి సేవ చేయించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలి మమ్మలాగా అని చెప్తున్నారు బాబా. లక్ష్యం అయితే ఇదే ఉంచుకోవాలి, అందరి కళ్యాణం జరగాలి అని.
అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి, అందరి కళ్యాణం జరగాలి, అందరూ సంయోగం ఇందులో చేరి అని ఈ లక్ష్యం ఉండాలి మమ్మ సమానంగా అని చెప్తున్నారు. అచ్చా. అచ్చా. ఓం శాంతి. ఈరోజు ప్రోగ్రాం అందరికీ గుర్తుంది కదా, సాయంత్రము ఇంటర్నేషనల్ పీస్ యోగము 3వ ఆదివారం చేస్తాం కదా. ఆ యోగము ఎలాగో కామెంటరీ రోజు నడుస్తుంది కాబట్టి విశేషంగా కామెంటరీతో శాంతి దానం చేసే సేవ చేస్తాం. తర్వాత నారాయణ అన్నయ్య క్లాస్ ఉంది అన్నమాట. ఈరోజు ఫాదర్స్ డే అంట. శ్రీ బాబా మనందరికీ అవినాశి ఫాదర్, తర్వాత లౌకిక ఫాదర్ బ్రహ్మ బాబా. మేము ఈ లౌకిక ఫాదర్ కూడా అయ్యారు. ఈరోజు అనుకోకుండా అమృత వేళ కూడా అందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాం. అందరి తండ్రులకు కూడా, మనం ముగ్గురు తండ్రులకు కూడా. అయితే మన సెంటర్కి ఫాదర్ నారాయణ అన్నయ్య అనమాట. కాబట్టి అన్నయ్య ఈరోజు సాయంత్రం అందరినీ కలుస్తారు, క్లాస్ చేస్తారు. అది కాకుండా పగలు 10 గంటల నుండి శాట్ వింగ్ అంటే షిప్పింగ్ ఏవియేషన్ వింగ్లో యాక్టివ్ మెంబర్స్, మన సెంటర్ నుండి మనం యాక్టివ్ మెంబర్గా ఉన్నాం. అంటే షిప్పింగ్, ఏవియేషన్, టూరిజం సెక్టర్లో సేవలు జరుగుతున్నాయి మన సెంటర్ నుండి. షిప్ యార్డ్ అని, పోర్ట్ ట్రస్ట్లోని, అలాగే ఎయిర్లైన్స్లోని, ఎయిర్పోర్ట్లోని, అలా ఇంతకుముందు కూడా కార్యక్రమాలు చేశాము. అయితే ఆ వింగ్ నుండి ఈరోజు బట్టి కార్యక్రమం పెట్టుకున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే. అయితే దీనికి చైర్పర్సన్ ఎవరంటే డాక్టర్ నిర్మలా దీది, శాట్ వింగ్కి చైర్పర్సన్. అందువలన ఈరోజు 10:30 నుండి నిర్మలా దీది క్లాస్ ఉంటుందన్నమాట ఈ బట్టిలో. దీది క్లాస్ అయ్యాక దీదికి అంటే జాయింట్ చీఫ్గా మనకి సంస్థకి ఎన్నుకోబడ్డారు కదా డాక్టర్ నిర్మలాబేన్. చీఫ్ ఎవరంటే రతన్ మోహిని దాది, చీఫ్ అడ్మినిస్ట్రేటర్. ఆమె తర్వాత అడిషనల్ చీఫ్ అమెరికా న్యూయార్క్లో ఉన్న మోహినీబేన్ అడిషనల్ చీఫ్గా పెట్టారు మన కమిటీ మెంబర్స్. ఆమె తర్వాత జాయింట్ చీఫ్గా మున్నీబేన్, మధుబన్లో ఉన్న మున్నీబేన్ తర్వాత డాక్టర్ నిర్మలాబేన్, తర్వాత పాండవ భవన్ చూసుకుంటున్న శశిబేన్, తర్వాత మన జోనల్ ఇన్ఛార్జ్ సంతోష్ దీది. వీళ్ళు నలుగురు జాయింట్ చీఫ్గా అంటే పెట్టారు కమిటీ మెంబర్స్. ఎందుకంటే చాలా త్వరగా ఒకరు శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. అందుకే మధుబన్లో కార్యవ్యవహారాలు కూడా చాలా విశాలమైన యజ్ఞం కాబట్టి చీఫ్ ఇంతవరకు జాయింట్ చీఫ్గా ఒక్కరినే ఉంచేవారు, కానీ ఈసారి నలుగురిని ఉంచారన్నమాట. అయితే అందులో డాక్టర్ నిర్మలా బేన్ కూడా సెకండ్ స్థానంలో ఉన్నారు జాయింట్ చీఫ్గా. అందుకని ఆ సందర్భంగా నిర్మలా దీదీకి శాట్ వింగ్ నుండి సన్మానం కూడా ఇస్తారనమాట. ఆమె క్లాస్ అయిన తర్వాత అందరూ విషెస్ చెప్తారు. ఇది విశేషమైన కార్యక్రమం ఉంటుంది. అంటే జూలై నెలలో ఈ కాన్ఫరెన్స్ ఒకటి జరగబోతుంది శాట్ వింగ్ది. దానికోసం తయారైంది ఇప్పటి నుండి చేయడం కోసం. మీటింగ్స్ జరుగుతున్నాయి మధ్యలో 2 మీటింగ్స్ అయ్యాయి ఇంతవరకు. అయితే శాట్ వింగ్ మెంబర్స్ అందరినీ కలుపుకుంటూ హాఫ్ డే బట్టి పెట్టారు ఈరోజు. అందుకని ఈ వింగ్లో మెంబర్స్గా ఉన్నవాళ్ళు మన సెంటర్కి సంబంధించిన టీచర్ అక్కయ్యలు, తర్వాత ఇంకా మాతలు అన్నయ్యలు కూడా హిందీ డైరెక్ట్గా అర్థమైపోతుంది మాకు అనేవాళ్ళు, మాట్లాడడం రాకపోయినా చదవడం రాకపోయినా అర్థం చేసుకోగలం భావాన్ని అనేవాళ్ళు ఎక్కువ మంది దీనిలో జాయిన్ అవ్వాలి ఈరోజు.
ఎందుకంటే సైట్ వింగ్ సేవలు మన సెంటర్ నుండి జరుగుతున్నాయి కాబట్టి ఈ వింగ్ ద్వారా జరిగే కార్యక్రమాలకు మనము మహత్వం ఇచ్చి అటెండ్ అవ్వాలి. ఎక్కువ సంఖ్యలో అందరూ అటెండ్ అవ్వాలి. ఆల్రెడీ గ్రూప్లో ఆ లింక్ షేర్ చేశారు శేఖర్ అన్నయ్య. ఆ లింక్ మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. రాత్రే నిన్నే షేర్ చేయడం అయ్యింది ఆ లింక్. ఈరోజు 10 గంటలకి. ఓం శాంతి. कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। सोचो तुमको कौन मिला है, सोचो तुमको कौन मिला है, कौन तुम्हारा साथी है। कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। पल भर जब भी होते अकेले पास मेरे आ जाते हो। पल भर जब भी होते अकेले पास मेरे आ जाते हो। धीमे धीमे कानों में अनहद नाद सुनाते